ఏంటి మమ్మీ ఎవడీడు కాదు హెల్తీ ఫుడ్ అన్నాం అనుకుంటా. అందుకే కదా చికెన్ ఫిష్ మటన్ నేను చెప్పాను. మష్రూమ్ అవకాడో బాంబ్స్ లోపల రెండు ఉంటాయి. బ్లాస్ట్ అయితే హే గాయ్స్, ఇవాళ మనం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చాం అన్నమాట. ఇక్కడ ఇవాళ మన ఫ్రెండ్ తో కలిసి మొత్తం ఫుడ్ సీన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. బేసిక్ గా ఏంటంటే ఇవాళ కొంచెం హెల్దీగా ఫుడ్ అయితే ప్లాన్ చేసాం అనమాట. హెల్తీ ఫుడ్ నువ్వు హెల్తీ ఫుడ్ అయితే నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. బట్ ఫస్ట్ అయితే ఒక కాఫీ తాగుదాం, ఎందుకంటే కొంచెం తలనొప్పిగా ఉంది నాకైతే. కథా కాఫీకి వెళ్ళిపోయి తాగుదాం. ఆ తర్వాత ఇంకా ఫుడ్ అయితే ప్లాన్ చేసేద్దాం. నేనైతే ఆల్రెడీ ప్లాన్ చేశానులే, ఈ రోజు అంతా తినడమే. ఫస్ట్ ఏంటంటే మేము ఇప్పుడు కథా కాఫీకి అయితే వచ్చాం. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు హెల్దీ అనుకున్నాం కదా, దానికోసం అయితే వచ్చాం. వెజ్ అనుకున్నాం, అది అయ్యేటట్లేదు. బట్ హెల్దీ మాత్రం మ్యాండేటరీ. షుగర్ మిల్క్ రెండు నైస్ డే అమెరికన్ చెప్పుకున్నాం. మా వాడు ఇదేదో చెప్పాడు, ఇది బుర్రకి మార్చాకి మిక్సింగ్ చేసినట్టుంది. ఏం కలిపి చేస్తారో నీకన్నా ఐడియా ఉంది అందులో. ఇది కండెన్స్డ్ మిల్క్. ఓకే, దానిపైన దీనిపైన ఇక తర్వాత అది మనకు అవసరం లేదు. ఇక కాలేజెస్ లో మాత్రం ఇటు వచ్చినప్పుడు మాత్రం లిటరల్లీ ఏదో కొండలో కొట్టలో ఉంటుంది. ముందుకి ఇప్పటికి చాలా మారిపోయింది ఈ ప్లేస్ అంతా. ఒకప్పుడంటే ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం వస్తున్నాయి కానీ ఇప్పుడు చూడు హై రైస్ బిల్డింగ్స్ మొత్తం అంటే ఒక న్యూయార్క్ వైబ్ ఇస్తుంది ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా. ఇక్కడ ఏమి ఉండేవి కాదు, ఇప్పుడైతే మొత్తం ఉన్నాయి. లాస్ట్ 5 years లో మొత్తం మారిపోయింది. అవును, మనం అయితే ఫస్ట్ ఈ కాఫీ ఫినిష్ చేసి అర్జెంట్ ఫుడ్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఈ కపియా కొడితే అయిపోయింది. ఏం చేస్తున్నావురా? బిల్డింగ్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయని లెక్క పెడుతున్నా. రీ అలా లెక్క పెట్టుకుంటా కూర్చున్నావు అంటే ఈ రోజు అంతా తెల్లారిపోయింది. ఈ రోజు అంతా తెల్లారిపోయింది. ఇదంతా వద్దు కానీ ఫస్ట్ కపియాకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం. నేనైతే ఇప్పుడే ఆన్లైన్ లో చూసా, హాలిడే బ్రేక్ఫాస్ట్ అంట. ఇప్పుడు కపియాకి అయితే వచ్చేసాం. అనుకున్న విధంగా హెల్దీగానే. ఇదిగో నేనైతే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కోసం నాకైతే నచ్చిందబ్బా. వెజ్జెస్ నువ్వు తినేసి కొంచెం హెల్దీగా ఉంటావు. నువ్వు తినాలి, రోజు తినేటోని నువ్వు. బిల్డింగ్ జరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. నువ్వేమో బ్లాగ్ల మీద ఫోకస్ చేస్తున్నావు, బిజీగా ఉంటాం. అవును, నేనేమో ఆఫీస్ విషయంలో పడి నా సేవింగ్స్ విషయమే మర్చిపోతాను. ఓకే, అది ఇప్పుడు ఏం చేయాలి అర్థం మరి. ఏం లేదు, సిటీ అప్గ్రేడ్ అవుతున్నట్టు మనం కూడా అప్గ్రేడ్ అయితే సరిపోయింది. ఫస్ట్ అప్గ్రేడ్ కింద నీ ఆమ్లెట్ నువ్వు తీసుకొని అది నాకు ఇచ్చే. ఏంటి మమ్మీ ఎవడీడు ఇది పెద్ద అప్గ్రేడ్ ఇది. వన్ థింగ్ ఏంటంటే సిటీ మాత్రం మ్యాడ్ లెవెల్లో మాత్రం అప్గ్రేడ్ అవుతుంది ఈ ఏరియా పర్టికులర్లీ. ఎందుకంటే 4 to 5 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలాగైతే లేదు అసలు లేదు. అంటే మనం కూడా వెళ్ళలేము అనుకో, అది వేరే మ్యాటర్. నీకు ఇంతకన్నా కానీ బాగుండే ప్లేస్ ఇంకోటి ఉంది, లంచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం సోల్ ఆఫ్ సౌత్ కి వచ్చేసాం గాయస్. మా టీచర్ స్నాప్లు చాలే కానీ తిరుగు. అథెంటిక్ గా చికెన్ పకోడీని కడాయిలో వేసి మరి ఇచ్చారు, ఆయిల్ తో పట్టి లేదు, అదే ఆనందం. కాదు హెల్తీ ఫుడ్ అన్నాం అనుకుంటా. అందుకే కదా చికెన్ ఫిష్ మటన్ నేను చెప్పాను. జీడిపప్పు వచ్చిందా? ఇదిగో 2 వచ్చినాయి. సరిపోయారు ఇద్దరును. नहीं भाई हम सर्व करते हैं, छोड़ दो हम करते हैं. నీకు గార్లిక్ నాన్ వద్దా? ऊपर से आओ. నాకు ఒక గన్ ఇస్తారా? మెంటల్ ఎక్కిపోయే మటన్ పులా వచ్చేసింది. అయితే యాక్చువల్లీ మామ నాకు మెంటల్ ఎక్కిపోయే విషయం అడదాం అనుకో. ఏంటిది? ఏంటంటే అసలు ఫుడ్ గురించి పక్క పెట్టి ఫస్ట్ చెప్పు ఏదో. ఓకే, సో నాకు ఈ చుట్టుముట్టు బిల్డింగ్స్ అవన్నీ చూస్తుంటే నాకు కూడా నా మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది. నీకేమైనా ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఉన్నాయి? నాకు తెలుసు మా వారు ఇట్లాంటిది ఏదో ఒకటి అడుగుతాను. తెలిసి మావా, అందుకే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నా దగ్గర అయితే ఉంది. కాకపోతే ఇవాళ మనం ఇంకా 2 ప్లేస్లకు వెళ్ళాలి కాబట్టి ఆ 2 ప్లేస్లు అయిపోయేలాగా నీకు చెప్తాను అనమాట. అబ్బా ఇంకా 2 ప్లేస్లు పోవాలా? సరిపోలేదు నాకు కూడా. సో నెక్స్ట్ స్నాక్స్ కి ఏంటంటే నేమో చురోల్టోకి వెళ్దాం. హెల్దీగా అన్నావు కాబట్టి ఏంది? మష్రూమ్ అవకాడో బాంబ్స్. మష్రూమ్ అవకాడో బాంబ్స్ లోపల రెండు ఉంటాయి. బ్లాస్ట్ అయితే కింద అవకాడో పేస్ట్ ఉంది మా. అండ్ దీంతో పాటు ఏంటంటే నేను ఇదిగో బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫ్రైడ్ చికెన్. అదే మష్రూమ్ బాంబ్స్ కింద అవకాడో బాగుంది మా. బాగుంది ఏంగా మా. చెప్పడం మర్చిపా ఇందాక నువ్వు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అడిగావు కదా. ఎక్కడ కాదు, నువ్వు పొద్దు నుంచి చూస్తాను మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫుల్ డెవలప్ అయింది అంటున్నావు కదా. ఇక్కడ ASBL లాఫ్ట్ అని ఒక సూపర్ ప్రోడక్ట్ అయితే ఉంది. దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. కానీ మరి ఇన్వెస్ట్మెంట్ అంటే మరి లాక్స్లో అడుగుతారేమో వీళ్ళు. నువ్వు వరి అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది అన్ని చోట్లలాగా 40 లక్షల డౌన్ పేమెంట్లు మనం కట్టక్కర్లా. మన ASBL లాఫ్ట్లో అనుకో జస్ట్ 10.5 lakhs పే చేసుకుంటే చాలు. మనకి 10.5 lakhs మనం 3 BHK అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా క్రేజీ థింగ్ ఏంటంటే రిమైనింగ్ 15% డౌన్ పేమెంట్ అనేది మనం ఈ September 2026 లో పే చేసుకోవచ్చు. ఆన్ టాప్ ఆఫ్ నీకు ఒక క్రేజీ థింగ్ చెప్పనా, నువ్వు ఏ రోజైతే బుక్ చేస్తావో ఆ రోజు నుంచి ASBL వాళ్ళు నీకు మంత్లీ 85,000 రూపీస్ రెంట్ ఇస్తారు. అవునా?
అంటే ఫ్లాట్ కంప్లీట్ అవ్వకముందే మనకి 85,000 రెంట్ వచ్చేస్తుంది. నీకు ఇల్లు రెడీ అవ్వకుండానే నీకు ప్రతి నెల రెంట్ వస్తుంది. దీనికన్నా గ్యారంటీడ్ రేటింగ్ ఏమైనా ఉండేదో చెప్పు. అది క్రేజీ ఉందిగా. ఇంకా క్రేజీ. ఇదైతే బెటర్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ. అది సర్లే, ఇక్కడ స్పైసీ తింటున్నాను కానీ ఇంకో డెజర్ట్ స్పాట్ కూడా ప్లాన్ చేశాను. దీని పక్కనే స్వీట్ మ్యాజిక్ అని ఒక డెజర్ట్ స్పాట్ అయితే ఉంది, అక్కడికి పోదాం. ఇదిగో మావా, నేను చూడు నీకోసం వాళ్ళ హెల్తీగా డెజర్ట్లు కూడా తీసుకొచ్చాను. ఇది మ్యాంగో జాగరీ, అదేమో టెండర్ కోకోనట్. దీనికన్నా కానీ హెల్తీ ఏమన్నా ఉండితే చెప్పు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నాకు ఐస్ క్రీమ్ తిన్నాక ఒకటి అనిపించింది. ఐస్ క్రీమ్ కంటే నువ్వు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇంకా స్వీట్ అనిపిస్తుంది. మా నీకు ఇంకా అర్థం కాలేదా? బేసిక్గా ఏంటంటే మనకి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు December 2026 లో ఉంది ASBL లాఫ్ట్. ఇప్పుడు నువ్వు కనుక ఫ్లాట్ బుక్ చేసుకున్నావు అనుకో, ఈ 8 months లో నీకు రెంటల్ ఇన్కమ్ 6.8 lakhs వస్తుంది. ఇంతకన్నా కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది చెప్పు. యాక్చువల్లీ మంచి ఇన్వెస్ట్మెంట్ రా. మన పని మంచిగా ఉంది. అసలు మంచి ఫుడ్ ట్రై చేసినాం, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడినాం. అసలు ఒక పని చేద్దాం అయితే ఈ వీక్ ASBL లాఫ్ట్కి వెళ్దాం మరి. ఓకేనా? అంతే, అది మరి సోల్ఫుల్ బ్లాగ్స్ మామూలుగా ఉండదు. ఫుడ్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు అన్నీ ఉంటాయి, అందుకే ఫాలో కొట్టాలి. అయితే రెడీ ఉండి మరి నెక్స్ట్ వీక్ వెళ్తాం. డెఫినెట్లీ. గైస్, మా ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది. మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, డెజర్ట్లు అన్నీ అయితే అయిపోయినాయి. మేము రిలైజ్ అయింది ఏంటంటే, మేము ట్రై చేసినా కానీ హెల్తీ ఫుడ్ తినడం అనేది మా ద్వారా అయితే అవదు అసలు. కాబట్టి ఇప్పుడు ఇంతే కార్లో రూమ్కి వెళ్ళిపోయి ఫుల్ స్లీప్ వేద్దాం. నైట్ షిఫ్ట్ లాగిన్ అవుదాం. సరే, నాకైతే వద్దు. మా వాడు వేరే పెద్ద పర్వాలు వెళ్ళిపోతాడు. ఏంటి మమ్మీ ఎవడు? గైస్, మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ గైస్.